అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. లైవ్ చూద్దాం. అది బ్లాక్ గా లాగా కనపడుతుంది, బట్ యాజ్ సచ్ బర్నింగ్ అట్లాంటివి ఏమీ లేదు. ఇనిషియల్ గా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు రిజిస్టర్ అవుతుంది. రిజిస్ట్రేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడమే, కంప్లైంట్లో బాలు అనే వ్యక్తితో మనకు అనుమానం ఉంది అని కూడా వాళ్ళు కంప్లైంట్లో ఇస్తారు. సో వాళ్ళ వేరే అబౌట్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు అతను లోకల్గా అవైలబుల్ లేకుండా అబ్స్కాండ్ అయ్యి ఉంటారు బెంగళూరులో. సో వాళ్ళ గురించి కూడా యూజువల్గా అదర్ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఏమేమి ఉంటాయి, సిడిఆర్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళ గురించి కూడా ఐడెంటిఫై చేస్తూ సైమల్టేనియస్గా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఆమె చదివిన కాలేజ్, వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఉన్న నైబర్స్ అందరినీ కూడా మాట్లాడినప్పుడు ఇంకొక ఇద్దరు సస్పెక్ట్స్ కూడా మాకు వెలుగులోకి వస్తారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద సస్పెక్ట్స్ నరేష్ని మనము తీసుకొచ్చి ఇంట్రోగేట్ చేయడం జరిగింది. సో బట్ ఎనీవేస్ ఇంకొద్దిగా మంచిగా చేసి ఉండింటే బెటర్గా ఉంటుంది. సో అండ్ మేబీ వీ కుడ్ హ్యావ్ అవర్టెడ్ ద ఇష్యూ అనేది ఉంది కాబట్టి పోలీస్ నెగ్లిజెన్స్. సో ఇన్స్పెక్టర్ని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. వన్ బై వన్. సారీ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా మనం ఎంక్వైరీ రిపోర్ట్, కంప్లీట్ డీటెయిల్ ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా విల్ అప్డేట్. అమ్మాయి 3rd బయలుదేరుతారు. సో 4th ఆమె చనిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాం, బికాజ్ మనకు 3 to 4 days అని చెప్తున్నారు మనకు బాడీ దొరికిన. అదే చెప్తున్నాను కదా, 3 to 4 days అని వస్తుంది యాజ్ పర్ పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇట్స్ మర్డర్ విత్ ఎక్స్సీ కంటెంట్స్తో పాటు మనము కేసు రిజిస్టర్ చేయడం. థ్యాంక్ యూ. ఎస్, మనం గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రాపర్టీ